नमस्कारं महोदय। तथा मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢి రచనానువాద కౌముదిలో 21వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో తత్పురుష సమానాధికరణ కర్మధార సమస్య గురించి చెప్పుకుంటున్నాము. నిన్న ఈ సమాసంలో ఏం చెప్పుకున్నామంటే, మనము ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదము ఉత్తర పదము, పూర్వపదంలోను ఉత్తర పదంలోను రెండు సమాన విభక్తులు ఉంటే గిన, సమాన వాచక అర్థాలు ఉంటే గిన, ఏకీ పదార్థాన్ని చెప్పే విధంగా ఉంటే గిన అది సమానాధికరణ తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం అనమాట. సమానాది అంటే సమానం, అధికరణం యస్య అంటే సమానంగా ఉంది, అధికరణం అంటే ఏ రెండు పదార్థాలకైతే ఆ సమానంగా ఉంది ఆధారం అంటే అధికరణము, ఏ రెండు పదార్థాలకు సమానంగా ఉంది ఆధారం, దాన్ని సమానాధికరణం అంటామట. అని అందుకే ఇక్కడ రెండు పూర్వపదంలో ఉత్తరపదం సమాన విభక్తి ఉంది, సమానం రెండు పూర్వపదం ఉత్తరపదం రెండు కలిసి ఒకే పదార్థాన్ని బోధిస్తున్నాయి, ఒకే పదార్థాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. అందుకే సమానాధికరణ తత్పురుష సమాసం అని చెప్పుకున్నామట. ఇందులో పూర్వపదం ఎలా ఉంటుందంటే విశేషణం ఉంటుంది, ఉత్తర పదం అనే విశేష్యం ఉంటుంది. మనం అదే చెప్పుకుంటాం. పూర్వపదంలో విశేషణం ఉంటుంది, ఉత్తర పదంలో విశేష్యము ఉంటుంది. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్ని బోధిస్తుంది, విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్ని సంకోచిస్తుంది. మనం నల్ల పాము, నీల పుష్పము, నీల రక్త పుష్పము ఇలాంటివి చెప్పుకున్నామట. అలాగే విశేషణము విశేష్యంతో సంబంధించినటువంటి ఉదాహరణలు మనం చూసాం నిన్న. ఇక్కడ పూర్వపదము విశేషణము, ఉత్తర పదము విశేష్యం అని చెప్పాం. అలాగే పూర్వపదం ఉపమానం ఉండొచ్చు, ఉత్తర పదము సామాన్యం ఉండొచ్చు అనమాట. లేదా ఒక్కొక్కసారి పూర్వపదంలో విశేష్యం ఉండొచ్చు, ఉత్తర పదంలో విశేషణం ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, పూర్వపదంలో విశేషణం ఉంటుంది, తర్వాత విశేష్యము ఉంటుందని చెప్పుకున్నాం. కొన్ని కొన్ని ఉదాహరణలు అలా కూడా ఉంటాయి. పూర్వపదంలో విశేష్యము ఉంటుంది, ఉత్తర పదంలో విశేషణం ఉంటుంది, అలా కూడా ఉండొచ్చు అనమాట. అలాగే పూర్వపదం ఉపమానం ఉండొచ్చు, ఉత్తర పదం సామాన్యంగా ఉండొచ్చు, అలాగే ఉపమేయం ఉండొచ్చు, ఉపమానం ఉండొచ్చు. ఈ రకంగా మనకు ఈ సమానాధికరణ తత్పురుష సమాసంలో ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమానాధికరణ తత్పురుషం అంటే ఏమిటి అంటే, సమానాధికరణ తత్పురుష సమాసానికి ఇంకొక పేరు అనేది కర్మధారయ సమాసం అంటాం, లేదా కర్మధార తత్పురుషం అంటాం. కర్మధారయ తత్పురుష సమాసము అన్నా, సమానాధికరణ తత్పురుష సమాసం అనే రెండు ఒకటే. సమానాధికరణ తత్పురుష సమాసము అంటే దానికి ఇంకొక పేరు కర్మధారయ తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. కాబట్టి కర్మధారయము వేరు, సమానాధికరణ తత్పురుష సమాసము వేరు అని అనుకోవద్దు, రెండు ఒకటే. ఓకేనా? ఇక్కడ కర్మధారయం అనగానే మీకు సమానాధికరణ తత్పురుష సమాసమే కర్మధార సమాసం అంటున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏ రెండు పదార్థాలకైతే అధికరణం ఒకటే ఉంటే, ఒకే విభక్తి ఉంటుందని సమానాధికరణం అంటామంట. దానికి కర్మధార అని పేరు పెట్టాం. ఓకే, సో వీటికి కనీసం అంటే 6 భేదాలు ఉన్నాయి. ఎన్ని భేదాలు ఉన్నాయి? 6 భేదాలు ఉన్నాయి. అందులో నిన్న ఒక భేదం గురించి చెప్పుకున్నాం. ఏ భేదం చెప్పుకున్నాము?
విశేషణ పూర్వపద కర్మధార సమాసం. అంటే అటువంటి కర్మధారయ సమాసాన్ని చెప్పుకుంటున్నాము. ఈ కర్మధార సమాసంలో పూర్వపదం విశేషణం ఉంటుంది, ఉత్తర పదంలో విశేష్యం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు నిన్న మనము చూసాం. అలాగే ఇంకా అవే చెప్పుకుంటున్నాం. రెండవది ద్విగు సమాసం ఉంది. మూడవది విశేష్య పూర్వపద కర్మధార సమాసం. అంటే విశేష్యము పూర్వపదంలో ఉన్నప్పుడు, విశేషణం ఉత్తర పదంలో ఉన్నప్పుడు వాటికి ఉదాహరణ ఎలా ఉంటాయి అవి తర్వాత చెప్పుకుందాం మనం. అలాగా క్రమంగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అందులో మనం ఇంకా విశేషణం పూర్వపదంలో ఉన్నటువంటి వాటికే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, నేను చెప్పుకున్నాం. దిక్ సంఖ్య సంధ్యాయం వరకు అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు రెండో బిందులో ఉపమాన పూర్వపదంలో ఉన్నటువంటి కర్మధార సమాసం. మనకి ఇక్కడ ఇంతే చెప్పుకున్నాంలేండి, ఇక్కడ ఇవే ఇచ్చారనమాట. విశేషణం పూర్వపదంలో ఉండి విశేష ఉత్తర పదంలో ఉన్నటువంటి ఉదాహరణలు మనం దిక్ సంఖ్య సంధ్యాయం వరకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు రెండో బిందు రాసుకోండి. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసానికి ఉదాహరణ ఎలా ఉంటాయి ఏంటి? మనం పూర్వపదంలో విశేషణం ఉందని చెప్పాం. ఇక్కడ పూర్వపదం అంటే ఉపమానం ఉంటుంది. ఏముంటుంది? ఉపమానం. ఓకేనా? ఆ ఉపమానానికి సంబంధించిన ఉదాహరణ ఎలా ఉంటాయో చూద్దాం. రాసుకోండి. రెండో బిందు అనేది నిన్న మనం మొదలు పెట్టుకున్నాం, దాన్ని చెప్పుకోలేదు. రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. చెప్పండి లక్ష్మి గారు. నిన్న దాంట్లో మీరు చాసవు చెప్పారు చూడండి, సొంత వాక్యాలు. సన్ పురుష, సజ్జన పురుష ఇది చెప్పారు. ముందు పదాలు మాత్రము మహాన్, చాసౌ దేవ, మహాదేవ చెప్పారు. మీరు చెప్పిన సొంత వాక్యాలకి చాసౌ అనేది ఉంటుందా లేదా అనేది మా సందేహం. మోదయ అంటే చ అసౌ అనేది మన ఇష్టం, రెండు రకాల విగ్రహం పెట్టుకోవచ్చు. మహాంచ అసౌ పురుష మహాపురుష, లేదా మహాన్ పురుష డైరెక్ట్ రాసేసుకోవచ్చు. మహాన్ పురుష ఈజ్ ఈక్వల్ టు మహాపురుష. రెండు రకాలుగా విగ్రహవాక్యం ఇలాగే రాసుకోవచ్చు. చాసో పెట్టి రాసుకోవచ్చు, డైరెక్ట్ గా మహాన్ పురుష, మహాన్ ప్లస్ పురుష ఈజ్ ఈక్వల్ టు మహాపురుష అలా కూడా రాసుకోవచ్చు. మీరు సొంత వాక్యాలు సన్ పురుష, పరమః పురుష, ఉత్కృష్ట పురుష చెప్పారు. ఆ మూడిటికి చాసో వస్తుందో లేదో మాకు సందేహం. దాంట్లో అదే అంటున్నాను, అట్లా చాసో పెట్టుకోవచ్చు, లేకుండా సన్ పురుష సత్పురుష, మహత్పురుష మహాపురుష, లేదా సన్ చాసో పురుష సత్పురుష, మహాన్ చాసో పురుష మహాపురుష. అది మన ఇష్టం అంటున్నాను, పెట్టుకోవచ్చు. రెండు రకాల విగ్రహవాక్యం రెండు రకాలు రాసుకోవచ్చు. మీకు విధానం చెప్పాను. మీకు ఆ చాస వచ్చి రాపించా అలాగే రాసుకోండి. అది కూడా చెప్పాను. డైరెక్ట్ గా సన్ పురుష, సన్ ప్లస్ పురుష సత్పురుష, మహత్ ప్లస్ పురుష మహాపురుష అలా కూడా రాసుకోవచ్చు అని ఒక విధానం చెప్పాను. ఓకేనా? నిన్న దిక్ సంఖ్య సంజ్ఞాయాం అందులో నా పాయింట్ లో ఒకటి చెప్పుకున్నామండి, సప్తచ ఋషయ చెప్పుకున్నాము. రెండవది దిశావాచి చెప్పుకోవాలి, అక్కడ ఆపేశాను. దిశావాచికి ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఒకటి చెప్పాను, ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం అంటారా? ఒకటి ఉదాహరణ దానికి కూడా చెప్పుకుంటే, లేదు తర్వాత చెప్పినా సరే. దిశావాచి ఒక్క నిమిషం, ఇది ఎక్కడ? 2:1:49. అక్కడ ఒకటే ఇచ్చాడు మహోదయ, తర్వాత ఉపమాన కర్మపద సమాసానికి వెళ్ళిపోయాడు. పూర్వాచాసౌ శుక అది చెప్పుకోవచ్చు కదా ఆచార్య, దిక్వాచ్యం ఇచ్చారు ఇక్కడ, రాసుకోండి. పూర్వాచ అసౌ ఇసు కామ శమీచ, పూర్వాచ అసౌ ఇసు కామ శమీచ.
పూర్వా చ అసౌ చాసౌ రాసుకోండి. చా ప్లస్ అసౌ చాసౌ అయిపోయింది. సవర్ణ దీర్ఘ సంధి. పూర్వా చాసౌ ఇషు కామ శమీ చ ఇజ్ ఈక్వల్ టు పూర్వేషు కామ శమీ అలా వస్తుంది. పూర్వేషు కామ శమీ. మొత్తం మళ్ళీ చెప్పండి. మొదలు పూర్వ చాసౌ ఇషు కామ శమీ చ. ఇషు కామ శమీ చ. కామ సమీచ. దానికి ప్రాముఖ్య పదం అండి. పూర్వేషు కామ శమీ. పూర్వేషు కామ శమీ. ఓకేనా? ఇలా రాసుకో దిశావాచికి ఒకటి. అలాగే మస్తు. నెక్స్ట్ రాసుకోండి. అంటే ఏమిటి సార్ ఇది? దీని అర్థం ఏంటి? అంటే పూర్వ దిశలో ఉన్నటువంటి అంటే రెండు గ్రామాలకు, ఈ రెండు గ్రామాల పేర్లు పూర్వేషు కామశమి, ఓకే ఓకే. అపరేషు కామశమి రెండు రాసుకోవచ్చు. పూర్వ దిశలో ఉన్నటువంటి గ్రామాన్ని గామ పేరు. పూర్వ దిశలో ఉన్నటువంటి గ్రామము కామశమి, అపరేషు కామశమి ఉత్తర దిశలో ఉన్నటువంటి గ్రామము. అలాంటి అర్థం తీసుకొస్తాం. ఓకేనా? ఓకే అండి. ఓకే మహోదయ, గ్రామాల యొక్క పేర్లు అన్నమాట. అక్కడ చెప్పండి. సుప్పు రాకూడదు కదండి, సుప్పు రాకూడదు కదా. పూర్వేషు అన్నప్పుడు సుప్పు వచ్చింది కదా. పూర్వేషు అన్నప్పుడు సుప్పు వచ్చింది కదా. అలుక్ అయిపోతుంది. అలుక్ అయిపోతుంది. కొన్నిటికి లుక్కు కాదనమాట. సూత్ర నియమానుసారంగా అలుక్ అయిపోతుంది అన్నమాట. విభక్తికి అలుక్. విభక్తి సుప్పు కనబడుతుంది కానీ అది అలుక్ అని అర్థం చేసుకోవాలా? అంటే విభక్తి కనిపిస్తుంది, లుక్ కాలేదు అంటే అలుక్ అయింది, లుక్ కాలేదు అని అర్థం. కానీ మనకి సమాసము అన్నప్పుడు మరి అక్కడ పూర్వపదంలో లుక్ అవుతుంది అని కదా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది. అదే నియమం. అదే నియమము, మూల సిద్ధాంతం అదే. విభక్తులు మధ్యలో ఉండే సమాసం విభక్తులు లోపిస్తాయి. కొన్ని విశిష్ట నియమాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం దీంట్లో సప్తమికి అలుక్ అవుతుంది, విశేష నియమం అన్నమాట. దానికి అపవాదం. సప్తమిలో అలుక్ అవుతుంది. సప్తమిలో అలుక్ అవుతుంది. అట్లా. సరే, ధన్యవాదాలు. మహోదయ క్షమితం, మ్యూట్ లోకి వెళ్ళారండి. అస్తు ప్రకృతవంశరామః. రాసుకోండి. ఉపమాన పూర్వపద కర్మధారయ. ఏంటండి? క్షమితం, సప్త ఋషయ అనేది కూడా చెప్పుకోవచ్చు కదా అండి. ఇక్కడ ఈ సంఖ్యావాచకాలు సంఖ్యావాచక ఉదాహరణ అదే కదా. సప్తచతే ఋషయః. కొంచెం ఇది లేకపోతే పంచాగ్ని అలాంటిది ఏదైనా కొంచెం సులువుగా ఉంది కదా. పంచదాడిమాహ ఇటువంటివి చెప్పుకోవచ్చు. ఓకేనా? చెప్పుకోవచ్చు. పంచామ్ర, పంచతే ఆమ్రాహ, పంచామ్రాహ అలాగా చెప్పుకోవచ్చు అండి. పంచచతే ఆమ్రాహ. పంచామ్రాహ అంటే 5. తే అంటే తే ఆమ్రాహం. తే అనేది ఆమ్రాహకి విశేషణం అంట. 5 అవే, పండ్లు కూడా అవే అన్నమాట అనే అర్థంలో. పంచాకి ఆమ్రాకి రెండింటికి అధికరణం సమానం అన్నమాట ఇక్కడ. అస్తు.
తే అంటే ఏంటి ఆచార్య? విశేషమా? బహువచనంలో సహ తౌ తే తే ఆమ్రాహ. విశేషమా? విశేషణం విశేషణం విశేష్యం పంచచతే అగ్ని అని కూడా చెప్పుకోవచ్చా మహోదయ? మా ఇష్టం. అది మనం తర్వాత పది ఏం పెట్టుకోవచ్చు. పంచాగ్ని అయిపోతుంది. ఓకే, ఏదైనా అస్తు మహోదయ, అస్తు. మార్చుకోవచ్చు అండి. రాసుకోండి. రెండవది ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. దీని యొక్క అభిప్రాయం రాసుకోండి. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పునరపి न श्रूयते महोदय। इदानीं श्रूयते वा? इदानीं श्रूयते महोदय। ఓకే అండి, రాసుకోండి. ఉపమాన పూర్వపద కర్మధార సమాసం రాసుకోండి. ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో, ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధార తత్పురుష సమాసం, ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఉపమానవాచి శబ్దం పూర్వపదంలో ఉంటే, ఉపమానవాచి శబ్దము పూర్వపదంలో ఉంటే, ఉపమానవాచి శబ్దం పూర్వపదంలో ఉంటే, ఉపమానవాచి శబ్దం పూర్వపదంలో ఉంటే దానిని ఉపమాన పూర్వపద, దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయం అంటాము. ఉపమాన పూర్వపద కర్మధారయం అంటాము. ఉపమాన పూర్వపద కర్మధారయం అంటాము. నీకు పక్కనే సూత్రం రాసుకోండి. ఉపమానాని సామాన్య వచనైః, ఉపమానాని సామాన్య వచనైః, ఉపమానాని సామాన్య వచనైః రాసుకోండి. సూత్రము ఒకటో బిందుని పెట్టి రాసుకోండి. ఉపమానాని సామాన్య వచనైః. ఇప్పుడు దీని యొక్క తత్వం రాసుకున్నాం. ఉపమాన సూత్రంలో మనకి ఇచ్చిన పుస్తకంలో స్లైడ్ మీద కనిపించిన విధంగా ఉపమానాన్ని సామాన్య వచనై సూత్రం చెప్పుకునే కదా, దాని యొక్క తాత్పర్యం రాసుకోండి. అక్కడ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే చెప్పుకుని డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఒకటో బిందు రాసుకుంటాం. ఒకటో బిందుకు సంబంధించి ఉదాహరణ ఏంటి, ముందు సూత్రం ఏంటి చెప్పుకున్నాం అంట. ఉపమానాని సామాన్య వచనై, ఇది సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఉపమానవాచి శబ్దాలకు, ఉపమానవాచి శబ్దాలకు, ఉపమానవాచి శబ్దాలకు సాధారణ ధర్మవాచి శబ్దాలతోటి, సాధారణ ధర్మవాచి శబ్దాలతోటి
తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఏం చెప్పామను? ఉపమానవాచి శబ్దాలకు సాధారణ ధర్మవాచి అంటే సామాన్య ధర్మవాచి శబ్దాలతోటి, సాధారణ ధర్మవాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. రాసుకోండి దీని ఉదాహరణ. దీనికి ఉదాహరణ రాసుకోండి, కింద ఇచ్చారు చూడండి. ఘన ఇవ, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఘన ఇవ శ్యామః ఈజ్ ఈక్వల్ టు ఘన శ్యామః. ఘన ఇవ శ్యామః, ఘన శ్యామః. ఘన ఇవ శ్యామః, ఘన శ్యామః. అంటే ఘన శ్యామ అంటే మేఘాలకు సమానంగా, మేఘాలకు సమాన రంగు కలిగిన వాడు, మేఘాలకు సమానమైన వర్ణం కలిగిన వాడు, శ్యామవర్ణం కలిగిన వాడు అని అర్థం. ఘనశ్యామ కృష్ణ. మన విశేషం కలుపుకోదు. ఘన ఇవ శ్యామ ఇజ్ ఈక్వల్ టు ఘనశ్యామ కృష్ణ. ఆ కృష్ణ ఎటువంటి వాడు? మేఘాలకు సమానంగా నల్లగా ఉన్నాడు. ఘన ఇవ శ్యామ, ఘన అంటే మేఘాలు, మేఘాలు సదృశ్యంగా శ్యామవర్ణం కలిగిన వాడు ఎవరు? కృష్ణుడు. ఘనశ్యామ కృష్ణ సమస్త పదంలో. ఘన ఇవ శ్యామ ఇజ్ ఈక్వల్ టు ఘనశ్యామ, ఇది సమస్త పదం. ఎవరు ఘనశ్యామ అంటే కృష్ణుడు. అది మనం సంధ్యావాచక శబ్దం కూడా స్పష్టం చేసుకున్నాం. ఇలాగా ఎన్ని రాసుకోండి. ఒకటి ఇచ్చేది ఉదాహరణ, ఇంకోటి రాసుకోండి. దధి దధి ఇవ శ్వేతం, దధి ఇవ శ్వేతం, దధి ఇవ శ్వేతం, దధి ఇవ శ్వేతం ఈజ్ ఈక్వల్ టు దధి శ్వేతం వస్త్రం. దధి ఇవ శ్వేతం, దధి దధి ఇవ శ్వేతం ఈజ్ ఈక్వల్ టు దధి శ్వేతం. దధి అంటే పెరుగు. పెరుగు ఏ విధంగా తెల్లగా ఉంటుంది, శ్వేతవర్ణంలో ఉంటుంది. అదగా దహికి సమానంగా దధి ఇవ అన్యం. దధికి సదృశంగా శ్వేతవర్ణం కలిగినటువంటి వస్త్రము. పెరుగుకి సమానంగా శ్వేత వస్త్రము, పెరుగు సమానంగా ఉన్నటువంటి శ్వేత వస్త్రము. దధి ఇవ శ్వేతం, దధి శ్వేతం వస్త్రం. పయ ఇవ శ్వేతం అని కూడా చెప్పొచ్చు కదండి. పయ ఇవ శ్వేతం, పయ శ్వేతం చెప్పుకోవచ్చు అండి. ధన్యవాదాలు. అస్తు. ఇది రెండు ఉదాహరణ చూసాం. ఇక్కడ ఉపమానం పూర్వపదంలో ఉంది, ఉపమేయం ఉత్తర పదంలో ఉందన్నమాట. ఉపమానం ద్వారా ఉపమేయాన్ని పోలుస్తున్నాం. ఉపమేయం అంటే ఆ వ్యక్తి విశేషాన్ని పోలుస్తున్నామన్నమాట. శ్యామవర్ణం కలిగిన వాడు, శ్వేతవర్ణం కలిగిన వాడు, శ్వేతవర్ణం కలిగిన వస్త్రము, పదార్థము, ద్రవ్యం ఏదని తీసుకోవచ్చు అన్నమాట. ఉపమానము ఉపమేయము. పూర్వపదంలో ఉపమానం ఉంది, ఉత్తర పదంలో ఉపమేయం ఉంది. అందుకే ఇక్కడ ఉపమాన పూర్వపద కర్మధార సమాసం చెప్పుకున్నామన్నమాట. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ఉపమాన ఉత్తర పద కర్మధార. ఉపమాన ఉత్తర పదంలో అంటే ఇక్కడ ఉపమేయ పూర్వపద కర్మధార సమాసం. దీన్ని ఈ రకంగా చెప్పారు. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. రాసుకోండి. మూడో బిందు.
ఉపమానం పూర్వపదంలో ఉత్తర పదంలో ఉందంటే దాని అర్థం ఏంటి? పూర్వంలో ఉపమేయం ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పూర్వంలో ఉపమానం ఉంటే ఉత్తర పదంలో ఉపమేయం ఉంటుంది, ఉత్తర పదంలో ఉపమానం ఉంటే పూర్వ పదంలో ఉపమేయం ఉంటుంది. ఓకేనా? దీన్ని ఉపమేయ పూర్వపద కర్మధార సమాసం కూడా రాసుకోవచ్చు, లేదంటే ఉపమాన ఉత్తర పద కర్మధార సమాసం అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రాసుకోండి. ఇక్కడ ఎలా ఉందో ముందు అది రాసుకోండి. ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం. ఉపమానోత్తర కర్మధారయ సమాసం. దీనికి తాత్పర్యం రాసుకుంటాము. ఏ తత్పురుష సమాసంలో అయితే, దీనికి డెఫినేషన్ రాసుకోండి. ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదంలో ఉపమేయం ఉండి ఉత్తర పదంలో ఉపమానం ఉంటే దాన్ని ఉపమాన ఉత్తర పద కర్మధార సమాసం అంటాము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాము. ఇప్పుడు దీంట్లో ఒకసారి రాసుకోండి. దీనికి సంబంధించిన ఉదాహరణలు. దీని ఉదాహరణ అంటే ముందు సూత్రం రాసుకోండి. ఉపమితం వ్యాఘ్రాదిభిః. ఉపమితం వ్యాఘ్రాదిభిః. ఉపమితం వ్యాఘ్రాదిభిః. ఇది సూత్రం మనకు. ఉపమితం వ్యాఘ్రాదిభిః. ఇంకా ఉంది, ఆడి వరకు రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం. ఉపమేయవాచి శబ్దాలకు వ్యాఘ్ర మొదలగు ఉపమానవాచి శబ్దాలతోటి వ్యాఘ్ర మొదలగు ఉపమానవాచి శబ్దాలతోటి వ్యాఘ్ర ఆది అంటే ఇత్యాది అంటాం కదా. వ్యాఘ్ర అంటే మొదలగున్నవి, ఇత్యాది ఈటీసీ అంటాం కదా. అలాగా మొదలగు ఉపమానవాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఉపమేయవాచి శబ్దాలకు వ్యాఘ్ర మొదలగు ఉపమానవాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఒకవేళ సామాన్య ధర్మవాచి శబ్దాల యొక్క ప్రయోగం లేకుంటేనే
కానీ సామాన్య ధర్మవాచి శబ్దాల యొక్క ప్రయోగము లేకుంటేనే, అంటే విశేష ప్రయోగాలు ఉన్నాయన్నమాట అక్కడ. కానీ సామాన్య ధర్మవాచి శబ్దాల యొక్క ప్రయోగము లేకుంటేనే సామాన్య ధర్మవాచి శబ్దాల యొక్క ప్రయోగం లేకుంటేనే అంటే విశేష ధర్మవాచి శబ్దాలే ఉండాలి, సామాన్య ధర్మవాచి శబ్దాలు ఉండకూడదు అనమాట. లేకుంటేనే ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకోండి. పురుషః పురుషః వ్యాఘ్రః ఇవ, పురుషః వ్యాఘ్రః ఇవ, పురుషః వ్యాఘ్రః ఇవ, పురుషః వ్యాఘ్ర ఇవ. అంటే పురుషుడు వ్యాఘ్రః ఇవ అంటే పులికి సమానంగా ఉన్నాడు. పులికి సమానమైన వాడు పురుషుడు, లేదా పురుషుడు పులికి సమానంగా ఉన్నాడు, అలా అర్థం వస్తుంది. ఏం రాసుకునే విగ్రహవాక్యము? పురుషః వ్యాఘ్రః ఇవ ఈజ్ ఈక్వల్ టు పురుష వ్యాఘ్రః, పురుష వ్యాఘ్రః. పురుషుడు అంటే వ్యాఘ్రికి సమానమైన వాడు అని అర్థం, సమానంగా ఉన్నాడు. అట్లా వ్యాఘ్రంతో పులితో పోల్చి చెప్పామట, సింహంతో పోల్చి చెప్పాం, ఏదైనా కావచ్చు. పురుషః వ్యాఘ్రః ఇవ ఈజ్ ఈక్వల్ టు పురుష వ్యాఘ్రః. పురుషుడు పులికి సమానంగా ఉన్నాడు, పులికి సదృశ్యంగా ఉన్నాడు. అలాగే పురుష సింహః, పురుషః సింహ ఇవ, ఈ సింహం లాగా ఉన్నాడు, సింహ సదృశ్యంగా ఉన్నాడు అంటాం కదా, సింహలాగా పరాక్రమవంతుడు అలాగా. పురుష సింహః, పురుషః సింహ ఇవ, పురుషః సింహః ఇవ. వ్యాఘ్రః ఇవ రాశాం కదా, అలాగే సింహః ఇవ. పురుషః ఎలా ఉన్నాడు? సింహః ఇవ, సింహః ఇవ. महोदय व्याघ्र अनन्तरं सुप् नास्ति महोदय, व्याघ्र इव एव अत्र अस्ति पुस्तके. ఒకటే ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో చెప్పాను ఇక్కడ. इति वदामि, व्याघ्र इव एव अस्ति पुरुषव्याघ्रः. पूर्वे పురుష వ్యాఘ్రః ఇవ ఒకటి ఉదాహరణ. రెండోది పురుషః సింహః ఇవ, అదొక ఉదాహరణ. అది వేరే, దీంట్లో కలిపొద్దు. ఇక్కడ వ్యాఘ్రహం అంటే పులి, సింహం అంటే పురుషః సింహః ఇవ ఇది ఈక్వల్ టు పురుష సింహః. పురుషుడు సింహానికి సమానంగా ఉన్నాడు, సింహానికి సదృశ్యంగా ఉన్నాడు. पुरुष పురుషః व्याघ्रः नास्ति अत्र पुस्तके. ఇక్కడ తాత్పర్యము పురుషః వ్యాఘ్రః ఇవ ఒక ఉదాహరణ ఇవ్వబడింది, ఓకేనా? ఇది ఈక్వల్ టు పురుష వ్యాఘ్రః. ఆచార్య వారు చెప్పేది అక్కడ విసర్గలు లేవు, వ్యాగ్రహ అని లేదు, వ్యాగ్ర ఇవ అని. సంధి లోపిస్తుందండి, సంధి లోపిస్తుంది, అక్కడ విసర్గం లోపిస్తుంది, విసర్గం ఉంటుంది లోపిస్తుంది. కాబట్టి మీకు స్పష్టత విసర్గం చెప్పి అస్తు. अस्तु महोदय. నెక్స్ట్ రాసుకోండి. ముఖం కమలం ఇవ, ముఖ కమలం. ముఖం ఎలా ఉంది? కమలం ఇవ, కమలానికి సదృశ్యంగా ఉంది, కమల పుష్పం లాగా ఉందండి. ముఖం కమలం ఇవ ఈజ్ ఈక్వల్ టు ముఖ కమలం, ముఖ కమలం. ముఖం కమలం ఇవ ముఖ కమలం.
ముఖం కమలం ఇవ ఈజ్ ఈక్వల్ టు ముఖ కమలం. ముఖ కమలం. ఇదే ఉదాహరణ ఏవ శబ్దం. ఇప్పుడు కమలం ఇవ అని చెప్పాం. ఇవ కాకుండా ఏవ శబ్దం కూడా ఉపయోగించవచ్చండి. అది కూడా ఇచ్చాయి పక్కన. ఏవ లగా కదిబి హో సక్తా అంటే ముఖం ఏవ కమలం ముఖమే కమలం. కమలం లాగా ఉంది. కమలం ముఖము ముఖమే కమలం అన్నట్టుగా ముఖం ఏవ కమలం ముఖ కమలం అలా కూడా చెప్పుకోవచ్చు. ఇవ శబ్దంతో కూడా చెప్పుకోవచ్చు. ఏవకార శబ్దంతో చెప్పుకోవచ్చు. అది రాసుకోండి. ముఖం ఏవ కమలం ముఖ కమలం. ముఖం ఏవ కమలం ముఖ కమలం. ఏవకారంతో ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ నరసింహ. నరః సింహ ఇవ ఇది కూడా నరసింహ అని చెప్పుకుంటాం కదా. నరసింహ నరః సింహ ఇవ. అలాగే నృసింహ. అలాగే నృసింహ. అలాగే కరకమలం. కరః ఏవ కమలం కరకమలం. కరః ఏవ కమలం కరకమలం. నృః ఏవ సింహ నృసింహ. ఓకే, ఇక్కడ ఉదాహరణ ఈ రకంగా రాసుకోండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. పాద పద్మం. నృసింహ అంటే ఏం పాదపద్మం. రాయమన్నారు సార్? ఆ? నృసింహ అంటే ఏం రాయమన్నారు? నృసింహ అంటే నరః నృసింహ ఇవ అంటే నరః ఇవ ఏవ సింహ. నరః ఇవ నరః సింహ ఇవ రాసుకునేది. ఇవ కాదని పెట్టింది. నరః సింహ ఇవ. ఓకేనా? సార్ మహోదయ నరః సింహ ఇవ నరసింహ అని చెప్పారు. నృసింహకి ఏం రాయాలి? నృసింహ. నృః ఏవ సింహ నృసింహ. ఇక్కడ ఏవ కాలం పెట్టి రాసుకోవచ్చు. నృః ఏవ సింహ. అలాగే కరః ఏవ కమలం కరకమలం. గురుగారు ఏవా పెట్టినప్పుడు ఉపమేయం ముందర వస్తుంది కదండి. ఉపమేయం ముందు పెట్టుకుంటున్నాం. అది అనివార్యం కాదు. ఒక ఏవకాలంతో కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. కానీ ఇక్కడ అదే విధంగా ఇక్కడ మనకు ముఖం ఇవ ఉపమేయం ముందు పెట్టుకొని చెప్పుకున్నామంట. దానికి అర్థ సౌకర్యం కొరకు అలాగే పెట్టుకున్నామండి. అస్తు. ఎందుకంటే పైన కూడా మనకు ముఖం పురుష వ్యాఘ్రహ ఇవ అనేది పెట్టుకునేది. ఇక్కడ మనం అదే విషయాన్ని ముఖం కమలం ఇవ అనేదాన్ని ముఖం ఏవ కమలం అని చెప్పి ఇక్కడ ముందు తీసుకొని చెప్పుకున్నాం. ఓకే, అస్తు. ఓకే, ఈ రకంగా మనం ఇంకోటి ఉంది పాద పద్మం. ఇది రాసుకునేది ఒకటి. పాద పద్మం. పాదః పద్మమివ. పాదః పద్మమివ. పాదమేవ పద్మం అలాగూ రాసుకోవచ్చు. పాదమేవ పద్మం అలాగూ రాసుకోవచ్చు. పాదః పద్మమివ లేదా పాదమేవ పద్మం అలాగూ రాసుకోవచ్చు. ఇది ఈక్వల్ టు పాద పద్మం. పాద పద్మం. ఓకే, అలాగే రాసుకోవచ్చు. పురుషాది శభ గురించి. పురుషాది శభ. పురుష రిషభ ఇవ. పురుషాది శభ వస్తుంది. పురుష రిషభ ఇవ. రిషభ అంటే ఎద్దు, రిషభం.
పురుషః రిషభః ఇవ పురుషరిషభః. ఓకే, ఇలాగా మనకు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు రాసుకోండి. మహోదయ పురుషః జీ. వృషభః ఇవ అండి. వృషభః ఇవ. వృషభః ఇవ. అస్తు మహోదయ. నెక్స్ట్ బిందు రాసుకోండి. మనము ఇప్పుడు ఉపమానం ఉత్తర పదంలో ఉండి ఉపమేయం పూర్వ పదంలో ఉన్నటువంటి దానికి ఉదాహరణ చూసాము. 4వ బిందు రాసుకోండి. ఇప్పుడు విశేషణోభయ పదకం అంటే 2 విశేషణాలే ఉంటాయన్నమాట. విశేషణ ఉభయ పద కర్మధార సమాసం. విశేషణో ఉభయ పద అంటే 2 విశేషణ, పూర్వ పదంలో ఉత్తర పదంలో 2 ఏముంటాయి? విశేషణాలే ఉంటాయి. అటువంటి సమాసం విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. విశేషణ ఉభయ పద కర్మధార సమాసం. విశేషణ ఉభయ పద కర్మధార సమాసం. విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఏ కర్మధారయ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదంలో పూర్వపదము మరియు ఉత్తర పదంలో కూడా విశేషణం ఉంటే పూర్వపదం మరియు ఉత్తర పదంలో కూడా విశేషణం ఉంటే దానిని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అంటాము. దానిని విశేషణ ఉభయ పద, దాన్ని సంధి చేస్తే విశేషణోభయ పద అయిపోతుంది. విశేషణోభయ పద అయిపోతుంది అన్నమాట. దాన్ని విశేషణోభయ పద కర్మధారయ సమాసం అంటాము. విశేషణోభయ పద కర్మధారయ సమాసం అంటాము. రాసుకుని దానికి ఉదాహరణగా ముందుగా దాని యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాము. ఏ కర్మధార సమాసం 2 విశేషణాలు పూర్వపదంలో ఉత్తర రెండిట్లో విశేషణము ఉంటుందని విశేషణ ఉభయ పద కర్మధార సమాసం అంటాం. దానికి సంబంధించిన ఉదాహరణ ఏంటివి? ఆ ఉదాహరణ రావాలంటే ముందు సూత్రం కావాలి. సూత్రం రాసుకోండి. వర్ణో వర్ణేన కాబిందు పెట్టుకేసి కాబిందు అని పెట్టుకుని దాంట్లోనే 4వ పాయింట్కి డెఫినేషన్ చెప్పుకున్న తర్వాత ఆ 4వ దానికి ఉదాహరణలో ముందుగా 1వ బిందు పెట్టుకున్నామాట. 4లో మళ్ళీ 1వది. వర్ణో వర్ణేన వర్ణో వర్ణేన వర్ణో వర్ణేన. ఓకేనా? రాసుకోండి. వర్ణవాది యొక్క తాత్పర్యం రాసుకోండి. ఈ సూత్రం యొక్క తాత్పర్యం వర్ణవాచి విశేషణ శబ్దానికి వర్ణం అంటే రంగు, ఏదో ఒక రంగు. వర్ణవాచి విశేషణ శబ్దానికి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దంతోటి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దంతోటి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దంతోటి కర్మధారయ తత్పురుష సమాసం అవుతుంది. కర్మధారయ తత్పురుష సమాసం అవుతుంది. కర్మధారయ తత్పురుష సమాసం అవుతుంది.
కర్మధారయ తత్పురుష అవుతుంది. అంటే ఒక రంగవాచి వర్ణము వేరే రంగవాచి వర్ణంతో సమాసం అవుతుంది. అంటే ఏదో ఒక వర్ణము ఇంకొక వేరే వర్ణంతో కలిస్తేదని విశేషణ ఉభయపద కర్మధార సమాసం అంటామంట. అందుకే వర్ణవాచి ఇంకొక వర్ణవాచితో కలిస్తే అది విశేషణ ఉభయపద కర్మధార సమాసం అని చెప్పుకున్నాం. ఓకేనా? దీనికి ఉదాహరణ రాసుకోండి. రెండు రంగువాచి శబ్దాలు ఎలా ఉంటాయి ఉదాహరణలు రాసుకోండి. కృష్ణశ్చ అసౌ శ్వేత. కృష్ణ ఒక రంగు నలుపు వర్ణము, శ్వేతం ఒక వర్ణము తెలుపు వర్ణము. రెండు విశేషణాలు ఉన్నాయా? పూర్వపదంలో కృష్ణ నలుపు వర్ణము, శ్వేత తెలుపు వర్ణం, రెండు వర్ణాలు ఒక వర్ణవాచి ఇంకొక వర్ణవాచితో కలిస్తేదని విశేషణ ఉభయపద కర్మధార సమాసం అంటాం. ఓకేనా? రాసుకోండి. కృష్ణశ్చ అసౌ శ్వేత. కృష్ణ శ్వేత. కృష్ణశ్చ అసౌ శ్వేత. కృష్ణ శ్వేత. కృష్ణ శ్వేత. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? నెక్స్ట్ వచ్చి కృష్ణ శ్వేత. శ్వేతశ్చ అసౌ రక్తశ్చ శ్వేత రక్తం. శ్వేతం చ అసౌ రక్తం చ శ్వేత రక్తం. శ్వేతం చ అసౌ రక్తం చ శ్వేత రక్తం అంటే తెలుపు రక్తం. శ్వేతం చ అసౌ రక్తం చ శ్వేత రక్తం. నెక్స్ట్ కృష్ణ సారంగ. కృష్ణ సారంగ అంటే కృష్ణశ్చ అసౌ సారంగశ్చ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ సారంగ. కృష్ణ నలుపు, సారంగ అంటే చితకబర వర్ణము అంట. అంటే రంగు బిరంగులతో కలిగినటువంటి వర్ణము. కొన్ని ఆవులు ఎలా ఉంటాయి, భిన్న భిన్న రంగులతో వర్ణాలతో కలిగి ఉంటాయి, చితకబర వర్ణం అంటామంట. కృష్ణశ్చ అసౌ సారంగశ్చ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ సారంగ. ఇవి రెండు విశేషణాలతో యుక్తమైనటువంటి సమాసం ఎలా ఉంటుందో మనం చూసాం. ఇలాగ నీలశ్చ అసౌ లోహితశ్చ నీలలోహిత ఇలా రాసుకోవచ్చు. చూడు, నీలానికి ఆ లోహితానికి నీలశ్చ అసౌ లోహితశ్చ, నీలం అదే లోహితం అదే, రెండుకి నీలానికి లోహితానికి ఆధారం ఏంటి? ఒకటే అన్నమాట. అందుకే సమానాధికరణం అని చెప్పుకున్నామాట. అధికరణం రెండుకి సమానం కాబట్టి పూర్వవర్ణానికి ఉత్తరవర్ణానికి, అందుకే సమానాధికరణం తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. ఓకే, ఇవి మనము వర్ణో వర్ణేనకి ఉదాహరణ చూసాం. ఇంక రెండో బిందు రాసుకునే ఖాబిందు. నాలుగోది ఒక క్షణం సార్. నాలుగోది నీలశ్చ అసౌ రక్తశ్చ. నీలశ్చ అసౌ లోహితశ్చ. సారీ, నీలశ్చ అసౌ లోహితశ్చ. అసౌ లోహితశ్చ. నీలశ్చ అసౌ లోహితశ్చ. నీలలోహితః. 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 నీలశ్చ అసౌ లోహితః. నీలశ్చ అసౌ లోహితః. నీలలోహితః. ఓకే, నీలం అనేది నపుంసలింగం అనుకుంటా కదండి. అది మూడు లింగాలు రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఓకేనా? సరే, నెక్స్ట్ రాసుకోండి. తేన నై విశిష్టేనానై.
పూర్తిగా సూత్రం వేయదు, అది సంకేత రూపంలో ఉంది, అది రాసుకోండి. తేన నై బ్రాకెట్లో పెట్టుకోండి. సూత్రం ఇది. తేన నై, తేన నై. తేన నై, దీని యొక్క తాత్పర్యం ఇవ్వలేదు, ఇక్కడ రాసుకోండి. ఒక 5 నిమిషాలు. తేన నై, దీనికి ఉదాహరణ రాసుకోండి. అంటే తా ప్రత్యయాంత రాసుకుంది యొక్క తాత్పర్యం. తా ప్రత్యయాంత విశేష శబ్దము తా ప్రత్యయాంత విశేష శబ్దము తా ప్రత్యయాంత విశేషణ శబ్దము తా ప్రత్యయాంత విశేషణ శబ్దము. దీనికి పూర్వపదంలో నై లేకుంటేనా, దీనికి పూర్వంలో నై లేకుంటే, దీనికి పూర్వంలో నై లేకుంటే నై లేకుంటే నై సహిత తా ప్రత్యయాంత, నై సహిత తా ప్రత్యయాంత, తా ప్రత్యయాంత విశేషణ శబ్దంతోటి, విశేషణ శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. అంటే తాత్పర్యం ఏమిటి? ఇక్కడ పూర్వంలో నై ఉండాలి, సారీ తా ప్రత్యయాంత ఉండాలి, అంటే తా ప్రత్యయంత అనే శబ్దం ఉండాలి. కానీ తా ప్రత్యయానికి ముందు నై ఉండకూడదు, నై సమాసంతో యుక్తమైన నై శబ్దం ఉండకూడదు. కానీ ఉత్తర పదంలో నై ఉండాలి, ఉత్తర పదంలో తాపత్యం ఉండాలి. పూర్వపదంలో తాపత్యం ఉండాలి, ఉత్తర పదంలో తాపత్యం ఉండాలి, అది అనివార్యం. కానీ పూర్వపదంలో నై ఉండకూడదు, ఉత్తర పదంలో నై ఉండాలన్నమాట. పూర్వపదంలో నై ఉండకూడదు, ఉత్తర పదం నై ఉండాలి. అటువంటప్పుడు ఈ సూత్రం పనిచేస్తుందన్నమాట. అందుకే చూడండి, తా ప్రత్యయాంత విశేష శబ్దానికి పూర్వంలో నై లేకుంటే నై సహిత తా ప్రత్యయాంత విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తా ప్రత్యయాంత విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. నై సహిత తా ప్రత్యాంత, నై సహిత తా ప్రత్యయాంత విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. దీనికి ఉదాహరణ చూస్తే స్పష్టమవుతుంది, రాసుకోండి. కృతం, కృతం చ అకృతం చ, కృతం చ తత్ అకృతం చ. కృతం చ, కృ ధాతు తాపత్యంగా కృతం అయిపోయింది. కృతం చ తత్ అకృతం చ, చూసి రాసుకుని తప్పు లేకుండా. తద్ అకృతం చ, అకృతం చూడు, అకృతంలో ఆ ఉంది, అది నై అనమాట. నైసా నైకి అనుమతి లోపిస్తే నైక ఆ మిగులుతుందన్నమాట. ఇప్పుడు నా బాలక అబాలక, నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అంటాం కదా, నైతత్వ సమాసంలో దానికి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ఆ మిగులుతుందన్నమాట. నా అస్వహ అనస్వహ అలా చెప్తాం కదా. నా రాజ అరాజ, నా యవ్వనం అయవ్వనం, అలాగే మనం నైతో యుక్తమైన శబ్దాలు ఏ విధంగా చూస్తాం అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ కృతం అనేది కృదంతం, అకృతం అనేది కృదంతమే. పూర్వపదంలో కృత ఉంది, ఉత్తర పదంలో కృత ఉందన్నమాట. కృతం అకృతం, కానీ ఉత్తర పదంలో ఆ యాడ్ అయింది, అంటే నైతో యుక్తంగా ఉందన్నమాట. పూర్వంలో కృదంతమే కానీ నైతో యుక్తం లేదన్నమాట. ఆ కృతం చ తత్ అకృతం చ ఈజ్ ఈక్వల్ టు కృతాకృతం, కృత అకృతం, కృత ప్లస్ అకృతం కృతాకృతం అయిపోయింది సంధి చేస్తే. అకహ సవర్ణ్య దీర్ఘ, కృతాకృతం, కృతాకృతం,
కృతం. అలాగే ఇది ఒక ఉదాహరణ రాసుకోండి. పూర్వకాలైక. ఇది సూత్రం బ్రాకెట్ లో పెట్టుకోండి. పూర్వకాలైక. దీనికి ఉదాహరణ రాసుకోండి. స్నాతశ్చ అనులిప్తశ్చ. స్నాతశ్చ అనులిప్తశ్చ is equal to స్నాతానులిప్తః. స్నాతశ్చ అనులిప్తశ్చ is equal to స్నాతానులిప్తః. స్నాతః చూడు కృదంతము, అనులిప్తః ఇక్కడ అన్ను వచ్చిందన్నమాట. నా అస్వహ అనస్వహ అన్ను వచ్చింది నైతత్వ సమాసం. అంటే నైతో యుక్తమైనటువంటి కృదంతం అన్నమాట. స్నాతశ్చ అనులిప్తశ్చ is equal to స్నాతానులిప్తః. ఓకేనా? స్నాతానులిప్తః అంటే నహక చందన్. స్నానం చేసి అనులిప్త అంటే చందనంతో మన అనులిప్తుడయ్యాడు అనమాట. చందనం పోసుకున్నాడు అని అర్థం. స్నాతానులిప్త స్నానం చేసి అనులిప్త అంటే చందనం రాసుకున్నాడు. ఓకే, ఇవి ఉదాహరణలు. నెక్స్ట్ ఉత్తర పదలోపి సమాసం కూడా ఉంది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడ రెండో బిందువు అయిపోయింది, ఐదో బిందువు ఉంది. ఐదో బిందువు ఉత్తర పదలోపి సమాసం అంటే ఉత్తర పదం లోపిస్తున్నామంట. అసలు పూర్వ పదం ఉంటుంది, ఉత్తర పదం ఉండదు అసలు. ఆ ఉత్తర పదం లోపించడం ఎలా ఉంటుంది ఉదాహరణలో, అదేంటో మనం రేపు చూద్దాం. కూడా రేపు శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖం భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మహోదయ నమస్తే సార్. నమస్తే.